పాకిస్తాన్ పై ఎప్పుడెప్పుడు రివెంజ్ తీర్చుకుంటామా పగ తీర్చుకుంటామా అని చెప్పి రగిలిపోతున్న ప్రతి భారతీయుడికి గుడ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేపట్టింది భారత సైన్యం. పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేశాయి. మొత్తం 9 ఉగ్ర స్థావరాల్ని ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినట్టు సమాచారం. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్ర స్థావరాల్ని టార్గెట్ చేసింది భారత సైన్యం. ఆపరేషన్ సింధూర్ మొదలైపోయింది. పాకిస్తాన్ పై భారత్ రివెంజ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఈ విషయాన్ని ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరీ చెప్పింది. అసలు ఆ ప్రెస్ నోట్ లో ఏముంది, ఆపరేషన్ సింధూర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో సార్ మనం చర్చించుకుందాం. ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో అసలు ఏముందో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఆపరేషన్ సింధూర్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యారీడ్ అవుట్ ప్రిసిషన్ స్ట్రైక్ ఎట్ టెర్రరిస్ట్ క్యాంప్స్. అర్ధరాత్రి 1:45 ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. A little while ago, the Indian Armed Forces launched Operation Sindoor, hitting terrorist infrastructure in Pakistan and Pakistan-occupied Jammu and Kashmir, from where terrorist attacks against India have planned and directed. సో ఎక్కడి నుంచి అయితే ఇండియాపై టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయో, ఇండియాపై దాడులు చేయాలని చెప్పి ఎక్కడి నుంచి అయితే ప్లాన్ చేస్తున్నారో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై, ఆ స్థావరాలపై ఇండియన్ ఆర్మీ ఇవాళ అటాక్ చేసింది. ఆల్ టుగెదర్ 9 sites హ్యావ్ బీన్ టార్గెటెడ్. మొత్తం 9 స్థావరాలు, 9 ప్రాంతాలను ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసుకుంది. అండ్ అవర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్. నో పాకిస్తానీ మిలిటరీ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ టార్గెటెడ్. India has demonstrated considerable restraint in selection of targets and method of execution. చాలా ఆచితూచి ఈ లక్ష్యాలు ఎంపిక చేసుకున్నట్టు డిఫెన్స్ మినిస్ట్రీ పేర్కొంది. These steps come in wake of the barbaric Pahalgam terrorist attack in which 25 Indians and 1 Nepali citizen was murdered. పహల్గామ్ అటాక్, పహల్గామ్ టెర్రరిస్ట్ యాక్టివిటీకి ప్రతీకారంగానే ఈ చర్యకి ఈ అటాక్ చేసినట్టు ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. వీఆర్ లివింగ్ అప్ టు ద కమిట్మెంట్ దట్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎవరైతే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వాళ్ళపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళని విడిచిపెట్టేదే లేదని చెప్పి మరోసారి ఈ అటాక్ తో డిఫెన్స్ మినిస్ట్రీ ఆ ఉగ్రవాదులకి హెచ్చరిక జారీ చేసింది. There will be detailed briefing on Operation Sindoor later today. మరికొద్ది సమయంలో ఈ ఆపరేషన్ సింధూర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ భారతీయులతో పంచుకోబోతుంది. సో ఓవరాల్ గా ఆపరేషన్ సింధూర్ మొదలవడంతో మొత్తం యావత్ భారతీయులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్క భారతీయుడు కూడా బాసటగా నిలుస్తున్నాడు.